ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో మనకు తల్లికి వందనం పథకాన్ని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. మరి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరైతే రాష్ట్రంలో మహిళలు ఉన్నారో మహిళలంతా కూడా వాళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నా ముగ్గురు నలుగురు ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్లకు కాలేజీలకు పంపిస్తూ ఉంటే ఆ తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లవాడు ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000, ముగ్గురు పిల్లలు ఉంటే 45,000 రూపాయలు ఇలా మనకు డబ్బులు అనేది వేస్తూ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి ఈ పథకానికి తారీఖు మనకు 11వ తారీఖు పై నుంచి కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు స్వీకరిస్తారు. మనకు జూన్ 12 లోపు అంటే స్కూలు తెరిచేలోపు పూర్తి స్థాయిలో ఈ తల్లికి వందనం పథకం కింద తల్లులకు డబ్బులు అయితే విడుదల చేస్తారు. మరి ఈ పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క డబ్బులు రావు వీళ్ళకైతే అని చెప్పేసి ప్రభుత్వం ఒక లిస్ట్ అనేది విడుదల చేసింది. ఇప్పటికే మనకు ఈ యొక్క లిస్ట్ అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది. ఈ లిస్ట్లో మీ పేరు కానీ చెక్ చేసుకున్నాక మీ అందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం వస్తుందా రాదు అనేది తెలుస్తుంది. మరి మహిళలు తల్లులు అంటే ఏం చేయాలంటే మహిళలు ఏం చేస్తే ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మనకు ఈ యొక్క లిస్ట్లో పేరును ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకుంటే మనకు వస్తుంది ఏంటి, ప్రతి పిల్లవాడు కూడా 6 సంవత్సరాల నుంచి మనకు 1వ తరగతిలో ఎవరైతే ఉంటారో అక్కడి నుంచి కూడా డబ్బులు వస్తాయి. కాబట్టి అప్డేట్ చేయించుకోవాలి. ఎలా అప్డేట్ చేయించుకోవాలనే విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియచేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూళ్ళకు కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలు ఉంటే ఆ మహిళలందరికీ కూడా తల్లికి వందనం పథకానికి ఏపీ ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది. ఇక మరి ఈ తల్లికి వందనం పథకానికి ఈ నెల 11వ తారీఖు నుంచి కూడా అమలు చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తాజా సమాచారం అయితే రావటం జరిగింది. మరి ఈ నెల 11వ తారీఖు నుంచి ఈ పథకం అమలు కాబోతున్నటువంటి నేపథ్యంలో మనకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఒక లిస్ట్ అనేది తయారు చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పటికే ప్రభుత్వం దగ్గర లెక్క ఉంది, ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎవరు, వారికి ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించింది. గతంలో అపార్ కార్డు అనేది తీసుకువచ్చింది. ఈ అపార్ ఐడి కార్డు ద్వారా విద్యార్థుల వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉన్నాయి. మరి ఇక్కడ దీని ద్వారా డేటా సేకరించి ఇక్కడ ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్లకు ఎవరైతే ఎన్పిసిఐ లింక్ లేదో ఆ ఎన్పిసిఐ లింక్ కానటువంటి వాళ్ళ లిస్ట్ అనేది ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేసింది. మరి గ్రామ వార్డు సచివాలయంలో ఈ ఎన్పిసిఐ లింక్ కానటువంటి మహిళల లిస్ట్ అనేది అందుబాటులో ఉంది. మరి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరికైతే అవ్వదో వాళ్లకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావు. మరి లిస్టులో మీ పేరు ఉందో లేదో అని తెలుసుకోవడానికి మీరు గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ లిస్టులో పేరు చెక్ చేసుకోవాలి. మరి మనకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి. మరి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి రావటం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మనకు డీబీటీ ద్వారా అకౌంట్లోకి డబ్బులు వేసే కార్యక్రమం అయితే చేపడుతుంది. అంటే ఎవరు కూడా మధ్యలో ఏ వ్యక్తులు కూడా లేకుండా ప్రభుత్వం నేరుగా మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేస్తుంది. మరి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే లేదో వాళ్లకు అయితే ఈ లిస్ట్ అనేది విడుదల చేశారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే ఈ తల్లికి వందనం పథకం అనేది రాదు. ఒకవేళ ఈ లిస్ట్లో పేరు ఉంటే మనం ఏం చేస్తే ఈ లిస్ట్ నుంచి పేరు అయిపోతుంది పక్కకి మనకి అకౌంట్ యాక్టివ్ అవుతుంది అంటే మీరు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లో ఉంటే కనుక ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. మరి ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడమే ఎన్పిసిఐ లింక్ అని అంటారు.
ఒకవేళ ఏదైనా అకౌంట్ క్లోజ్గా ఉండి ఆ అకౌంట్ పనిచేయకుండా ఉంటే మీరు కొత్త అకౌంట్ ఓపెన్ చేసినా కూడా మీకు ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివ్ అవుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఇది ఉంటేనే మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే పడతాయి. ఇక రెండవది చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి మనకు 5 సంవత్సరాలు పూర్తయిన పిల్లల నుంచి కూడా మనకు ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం అనేది వస్తుంది. మీ పిల్లలకు 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరంలో మొదలై ఉంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ పిల్లలందరి చేత కూడా 6వ సంవత్సరం నుంచి అంటే 5 పైన 15 సంవత్సరాల లోపు ఈ పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా ఫింగర్ ప్రింట్ అనేది అప్డేట్ చేయించాలి. మరి సచివాలయాల్లో కాదు, ఇక్కడ కాదు, సచివాలయాలకు వెళ్తే వాళ్ళు మాకేం తెలియదని చెప్తారు. మీరు ఏం చేయాలంటే నేరుగా మీరు ఎన్పిసిఐ లింక్ మాత్రం చేసుకొని వాళ్ళను అయితే మనకు అందుబాటులో ఉన్న సచివాలయాలకు వెళ్ళి అంటే మీ పిల్లలు వీళ్ళు మొదలు మీకు వేలిముద్ర అంటే అక్కడికి వాళ్ళకి ఆప్షన్ అయితే లేదు సచివాలయాల్లో. నేరుగా మీరైతే ఆధార్ సెంటర్లకు వెళ్ళి అక్కడైతే మీరు ఆ గ్రామానికి సంబంధించిన ఆధార్ సెంటర్లు ఉంటాయి కదా, ఆ ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ పిల్లలు 5 సంవత్సరాల పైన ఉన్నారని చెప్పి బయోమెట్రిక్ అనేది అప్డేషన్ అనేది అడగండి ఆధార్ సెంటర్లో. అక్కడ అడిగితే వాళ్ళు మీకు మీ పిల్లలకు బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేస్తారు, ఫింగర్స్ అనేది అప్డేట్ చేస్తారు. మీ యొక్క ఫింగర్స్ అనేవి ఆధార్ సెంటర్లోకి వెళ్ళి మీరు అప్డేట్ అనేది చేయించుకోండి. అప్డేట్ చేయించుకుంటేనే మీ పిల్లలకు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది. మరి చాలా వీడియోల్లో చెప్పాను ఈ తల్లికి వందనానికి సంబంధించి. మరి చాలామంది తల్లులు అంటే వాళ్ళ పిల్లల్లో ఎవరో ఒకరు పెద్దవాళ్ళ సమక్షంలో ఉంచి ఎక్కడో బయట దేశాల్లో వెళ్ళటం జరిగింది. ఇలా బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలంటే ఈ తల్లికి వందనం పథకం మీ పిల్లలకు రావాలంటే మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఆధార్ కార్డు ఇస్తే ఇక్కడ మీకు మీ ఆధార్ కార్డు ఇస్తే ఇక్కడ ఈ యొక్క పథకం అనేది రాదు. ఎందుకంటే ఆధార్ కార్డు అనేది మీది ఇస్తారు కదా, ఈకేవైసీ చేయమంటారు. అప్పుడు వేలిముద్ర అనేది వేయాల్సి ఉంటుంది. ఈ వేలిముద్ర కనుక వేయకపోతే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు వచ్చే అవకాశం లేదు. గతంలో వాలంటీర్లు వచ్చి చేసేవాళ్ళు, ఇప్పుడైతే గ్రామ వార్డు సచివాలయాల్లో ఆప్షన్ ఇచ్చారు. మీరు ఎక్కడో బయట దేశాల్లో ఉండి మీ ఆధార్ కార్డు కనుక ఈ పథకానికి అప్లై చేసుకునేటప్పుడు మీ పిల్లవాడికి ఇస్తే మీరు వచ్చి ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. అంత దూరం నుంచి రాలేరు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ముందుగానే క్లారిటీగా చెప్పింది. కాబట్టి బయట దేశాల్లో ఉండేవాళ్ళు మీరు ఎవరి సమక్షంలో ఉంచారో మీ పిల్లల వాళ్ళ ఆధార్ కార్డు అనేది ఇవ్వండి. గార్డియన్ కింద వాళ్ళ నానమ్మో అమ్మమ్మో ఎవరైనా సరే ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు మీ పిల్లలకు తల్లికి వందనం వచ్చేటట్లు చేసుకోండి. ఏదైనా మీరు చేసుకోండి. బయట దేశాల్లో ఉంటే మీ పిల్లలకు ఈ యొక్క తల్లికి వందనం పథకం పైన అప్లై చేసుకుంటే 11 తర్వాత అప్పుడు మీ ఆధార్ కార్డు ఇవ్వద్దు. మీ అమ్మమ్మ గారిదో లేదా మీ అత్తగారిదో లేదా మీ అమ్మగారిదో ఇలా వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు ఇచ్చి మీ పిల్లలకు గార్డెన్గా వెళ్ళిన వాళ్లకు తల్లికి వందనం పథకం వచ్చేటట్లు చేసుకోండి. మరి అంతేకాకుండా ప్రతి తల్లికి కూడా రేషన్ కార్డు అనేది ఉండాలి. ఈ రేషన్ కార్డులో మీ పేరు మీ పిల్లల పేర్లు ఖచ్చితంగా ఉండాలి. తల్లికి ఆధార్ కార్డు ఉండాలి, మీ పిల్లల ఆధార్ కార్డు ఉండాలి. మరి ఆధార్ కార్డులు అనేవి అప్డేట్ అనేది చేయించుకొని ఉండాలి. మీకు కూడా మీ ఆధార్ కార్డు తీసుకొని 10 సంవత్సరాలు దాటి ఉంటే మీకు డాక్యుమెంట్ అప్డేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మర్చిపోకూడదు. అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డులతో పాటుగా బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా మీది బ్యాంక్ ఆధార్కి ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఖచ్చితంగా కూడా కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇంకా మీకు తక్కువ డబ్బుల్లోనే మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చాలా తొందరగా మనకు చేసేస్తారు. అలానే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా చేయించుకోండి. ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి ఈ నెలల్లో విడుదల చేస్తున్నారు. కాబట్టి ఒక్కొక్క తల్లికి కూడా ఒక పిల్లవాడు ఉంటే 15, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45, నలుగురు ఉంటే 60,000 ఇలా ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున వేస్తూ వెళ్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే వెంటనే కూడా లింక్ అనేది చేసుకోండి. పిల్లలకు బయోమెట్రిక్ ఈసారి 1వ తరగతి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఈ పథకం అమలవుతుంది. మీ పిల్లలకు 5 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది కదా, ఖచ్చితంగా ఇలా మాత్రం చేయించండి. బయోమెట్రిక్ అనేది మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది వస్తుంది. ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని ప్రభుత్వ పథకాల గురించి మీకైతే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను.